Hi, hello students. Welcome to CRT online official channel. Myself Prasanna Kumar and the today topic is coded inequalities from reasoning. ఓకే, ఇది ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్కి ఎస్పెషల్లీ యూజ్ అవుతుంటుంది. అలానే ఎనీ పీఓకి కూడా యూజ్ అవుతుంటుంది. ఓకే, మెయిన్ మార్క్స్ స్కోరింగ్ టాపిక్ ఇది కోడెడ్ ఇన్ఈక్వాలిటీస్ అనేది. ఓకే, ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్ లెవెల్లో చెప్తున్నాను. అలాగే ఈ ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్ లెవెల్లో ఉండే క్వశ్చన్స్ అనేవి ఇంకా దేనికి యూజ్ అవుతుందంటే ఎనీ క్లర్క్ మెయిన్స్కి యూజ్ అవుతుంటాయి, అలానే ఎనీ పీఓ ప్రిలిమ్స్కి యూజ్ అవుతుంటాయి. ఓకేనా, సో ఈ క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్, చాలా ఈజీగానే ఉంటుంటాయి. లెట్స్ స్టార్ట్ ద ఫస్ట్ క్వశ్చన్. ఓకే, క్వశ్చన్ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న ఇంపార్టెంట్ పాయింట్ మీకు చెప్పాలి. చూడండి, ఇక్కడ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఓకే, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు. సో ఇక్కడ ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇస్తారంటే గ్రేటర్ దెన్కి ఇస్తారు. సెకండ్ ప్రిఫరెన్స్ దేనికి ఇస్తారు? గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు. థర్డ్ ప్రిఫరెన్స్ దేనికి ఇస్తారంటే ఈక్వల్ టుకి. అలాగే ఈ త్రీలో కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇస్తారంటే లెస్ దెన్కి ఇస్తారు. సెకండ్ ప్రిఫరెన్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు. థర్డ్ ప్రిఫరెన్స్ ఏమో ఈక్వల్ టుకి ఇస్తారు. ఓకే, క్వశ్చన్ చూడండి, ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్. ఇక్కడ క్వశ్చన్లో ఏం చెప్తున్నానంటే డాలర్ ఉంది ఇక్కడ. ఓకే, డాలర్ చూడండి, ఇక్కడ ఇలా స్క్వేర్ బాక్స్ వేసుకుంటే కొంచెం ఈజీగా ఉంటుంది. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు గ్రేటర్ దెన్, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు లెస్ దెన్. ఇక్కడ ఏమంటున్నాడంటే పీ ఈజ్ నాట్ స్మాలర్ అంటున్నాడు. నాట్ స్మాలర్ అంటే మీనింగ్ ఏంటంటే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అని అర్థం. నాట్ స్మాలర్ అంటే ఏంటి? గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు. ఏంటంటే డాలర్కి మీనింగ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు. సో డాలర్ అనేది ఇక్కడ రావాలి. ఓకే, నెక్స్ట్ చూడండి, పీ ఈజ్ నైదర్ స్మాలర్ నార్ ఈక్వల్. అంటే స్మాల్ కాదు, ఈక్వల్ కాదంటే గ్రేటర్ దెన్ అని అర్థం. ఓకేనా, సో అంటే ఎట్ ద రేట్ మీనింగ్ ఏంటంటే గ్రేటర్ దెన్. ఓకే, ఇలా నోట్ చేసుకోవాలి. నెక్స్ట్ హ్యాష్ మీనింగ్ చూడండి, ఇక్కడ పీ ఈజ్ నైదర్ గ్రేటర్ దెన్ నార్ ఈక్వల్. అంటే గ్రేటర్ దెన్ కాదు, ఈక్వల్ కాదంటే మీనింగ్ ఏంటి? లెస్ దెన్ అని మీనింగ్. అంటే హ్యాష్ యొక్క మీనింగ్ ఏంటంటే లెస్ దెన్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఎండ్ ఉంది, యాంపర్సెంట్ ఎండ్ ఉంది. పీ ఈజ్ నైదర్ గ్రేటర్ దెన్ నార్ స్మాల్. గ్రేటర్ దెన్ కాదు, స్మాల్ కాదంటే ఈక్వల్ టు అని అర్థం. ఓకే, ఎండ్ మీనింగ్ ఏంటంటే ఈక్వల్ టు, అంటే మిడిల్లో ఉండేది ఈక్వల్ టు దాని మీనింగ్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ లాస్ట్లో ఏమి ఇచ్చాడంటే స్టార్ ఇచ్చాడు. పీ ఈజ్ నాట్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు, గ్రేటర్ దెన్ అంటున్నాడు. అంటే నాట్ గ్రేటర్ దెన్ కాదంటే ఇంకేం అర్థం అంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ అని అర్థం. ఓకేనా, స్టార్. సో ఇది టేబుల్. సో ఇక్కడ చూడండి ఎలా ఉంటుందంటే ఇక్కడ అయితే ఇలా అయినా రావాలి. అంటే ఏ మూడు రావాలంటే స్టారు, ఎండ్, యాష్ ఆ త్రీ అయినా ఒక సో సాటిస్ఫై అవ్వాలంటే ఓకే చూడండి, ఇక్కడ ఏ బి సి డి ఉందనుకోండి. ఇక్కడేమో స్టార్ ఉండి, ఓకే ఎట్ ద రేట్ ఉండి, ఇక్కడ హ్యాష్ ఉండి, ఇక్కడ సి దగ్గర ఎంత ఉందంటే ఎండ్ ఉంది. సో ఇక్కడ ఏ టు డి అనేది రిలేషన్ అనేది పాసిబుల్ అవుతుందంటే పాసిబుల్ అవ్వదు. ఎందుకు పాసిబుల్ అవ్వదంటే ఇక్కడ ఏమేమి ఉండాలని చెప్పాను, స్టార్టింగ్లోనే చెప్పాను. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దెన్, అలాగే ఈక్వల్ టు, ఈ త్రీ మాత్రమే ఉండాలి. ఆర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దెన్, ఓకే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు. సో ఆ త్రీ మాత్రమే ఉండాలి. బట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే అండ్ ఏంటి ఎట్ ద రేట్ ఉంది. ఎట్ ద రేట్ అంటే ఏంటి మీనింగ్? గ్రేటర్ దెన్. ఓకే, హ్యాష్ అంటే మీనింగ్ ఏంటి? లెస్ దెన్. అలాగే ఎండ్, ఓకే ఎండ్ మీనింగ్ ఏంటి? ఈక్వల్ టు. సో చూడండి, ఈ త్రీ కూడాను అయితే ఫస్ట్ కేసులో లేదు, లేకపోతే సెకండ్ కేసులో లేదు. సో ఫస్ట్ కేసు కాదు, సెకండ్ కేసు కాదు, కాబట్టి ఈ రిలేషన్షిప్ అనేది సెట్ అవ్వదు. ఓకే, ఏకి డీకి రిలేషన్ అనేది సెట్ అవ్వదు. ఓకేనా, బట్ దేనికి సెట్ అవుతుందంటే బీకి డీకి రిలేషన్ సెట్ అవుతుంది. ఎందుకు బీకి డీకి రిలేషన్ సెట్ అవుతుందంటే హ్యాష్ ఉన్నది, అలాగే ఎండ్ ఉంది. హ్యాష్ ఉన్నది, ఎండ్ ఉంది. సో హ్యాష్ ఎండ్ అన్నది ఈ త్రీ దాన్ని చూడండి, ఇక్కడ ఈ త్రీ పార్ట్స్లో ఒకటే కదా హ్యాష్ ఎండ్. సో ఆ రెండుకి రిలేషన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ సో అలా ఉంటాయి. ఇక్కడ అయితే ఫస్ట్ కేసులో గ్రేటర్ దెన్ ఈక్వల్ టు, ఈక్వల్ టు అయినా ఉండాలి, లేకపోతే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దెన్ ఈక్వల్ టు అవైనా ఉండాలి. ఓకే, అదర్వైజ్ ఈ త్రీ సింబల్స్ అయినా ఉండాలి. ఓకే, ఏంటంటే డాలరు, ఎండ్, ఎట్ ద రేటు, ఈ త్రీ అయినా ఉండాలి. ఓకే ఓకే, ఈ సబ్జెక్ట్ గురించి డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం కుదరదు. ఎందుకు చేయడం కుదరదు అని అంటే ఇది ప్రిలిమ్స్ లెవెల్ ఎగ్జామ్స్ క్రాక్ చేసిన వాళ్ళకే మెయిన్స్ లెవెల్ అనేది చాలా ఫాస్ట్గా ఈజీగా అర్థమవుతుంది. ప్రిలిమ్స్ లెవెల్లో నేను ఇంకా క్వశ్చన్స్ స్టార్ట్ చేయలేదు. ఎందుకు క్వశ్చన్స్ స్టార్ట్ చేయలేదంటే ఈ టైం ఏంటంటే ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్ టైం అవుతుంది కాబట్టి ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్ ఆ మెయిన్స్ రేంజ్లోనే నేను ఇప్పుడు క్వశ్చన్స్ అనేది డిస్కస్ చేస్తున్నాను. ఓకే, ప్రిలిమ్స్ రేంజ్లో అయితే ప్రతి క్వశ్చన్ కూడాను అంటే క్వశ్చన్ కన్నా ముందు ఏంటంటే టాపిక్ అంటే సబ్జెక్ట్ ఏంటి అసలు
ఓకే, ఈ కోడెడ్ ఇన్ఈక్వాలిటీస్ ఏంటని చెప్పేసి కొన్ని క్వశ్చన్స్ ఎగ్జాంపుల్స్గా తీసుకొని కూడా చేయొచ్చు. బట్ ఇక్కడ ఛాన్స్ లేదు కాబట్టి ఇది ఎవరికంటే ఎస్పెషలీ ఫర్ హూ ఆర్ ప్రిపేరింగ్ మెయిన్స్కి ప్రిపేర్ అయిన వాళ్ళకి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ వెయిట్ అవే. ఇంకా అండ్ ద క్వశ్చన్ ఈజ్ h@t. ఓకే, ఇది ఉంది. ఇంకా క్వశ్చన్ ఇలా ఉంది, స్టేట్మెంట్స్ ఇచ్చాడు, కంక్లూజన్స్ ఉన్నాయి. కంక్లూజన్స్ ఏమున్నాయంటే ఫస్ట్ కంక్లూజన్, సెకండ్ 4 కంక్లూజన్స్ ఉన్నాయి. ఈ కంక్లూజన్స్లో ఏది ట్రూ అవుతుంది, ఏది ఫాలో అవుతుంది, ఏది ఫాలో కాదు, ఏది ట్రూ అవుతుంది, ఏది ట్రూ కాదు మనం చెక్ చేయాలి. ఇక చూడండి, వి ఏముందంటే ఇక చూడండి, సో ఇది ఈజీగా చేయాలంటే మళ్ళీ ఇది ఒకసారి ఇది చూసుకుంటే చాలు. ఓకే, చూడండి ఇక్కడ h@t ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ డాలర్ ఉంది. ఓకే, వికి ఎఫ్కి రిలేషన్ కావాలి, వికి ఎఫ్కి. చూడండి ఇక్కడ వి అనేది ఈతో లింక్ అయ్యింది, ఈ అనేది అగైన్ ఎవరితో లింక్ అయ్యిందంటే ఎఫ్తో లింక్ అయ్యింది, ఎఫ్ అనేది కూడా అగైన్ టీతో లింక్ అయ్యింది. ఓకే, కానీ మనకి ఎఫ్ వరకు చాలు ఇక్కడ. ఓకేనా, సో ఎఫ్ వరకు చాలు. రివర్స్లో ఉంది, ఎలా ఉందంటే రివర్స్లో ఉంది. వి స్టార్ మనం నోట్ చేయాల్సిన అవసరం లేదు. వి స్టార్ ఈ అండ్ ఎఫ్ హ్యాష్ టీ. సో టీ వరకు అవసరం లేదు, ఎక్కడి వరకు చాలు, ఇక్కడ వరకు చాలు. ఓకే, ఇది కూడా అవసరం లేదు. సో ఈ పార్ట్ చాలు. ఎలా ఉందంటే రివర్స్లో ఉంది, దాన్ని మళ్ళీ ఈ ఫార్మాట్లో నోట్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి, $, ఉంది, $, అసలు డాలర్ అనేది వస్తుందా రాదా? ఇక చూడండి, స్టార్టింగ్లో ఇక్కడ ఎఫ్ ఎండ్ ఉంది. ఎండ్ అంటే మీనింగ్ ఏంటి? ఇక్కడ ఎండ్ అంటే మీనింగ్ ఏంటంటే ఈక్వల్ టు. ఓకే, ఎఫ్ ఈక్వల్ టు ఈ. నెక్స్ట్ ఇక్కడ ఏముందంటే స్టార్ అంటే మీనింగ్ ఏంటి? ఇక్కడ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు. ఓకే, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు వి. సో ఇలా ఉంది. సో ఇప్పుడు దాన్ని ఎలా చేస్తాం? విఎఫ్ ఉన్నది, విఎఫ్ అంటే లెఫ్ట్ నుంచి రైట్కి, అంటే రైట్ నుంచి లెఫ్ట్ ఉంది, ఇది లెఫ్ట్ నుంచి రైట్కి. అంటే చూడండి ఇక్కడ ఎలా వస్తుందంటే వి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఈ ఈక్వల్ టు ఎఫ్ అని వస్తుంది. ఓకే, ఇక చూడండి, $, వచ్చింది. డాలర్ అంటే చూడండి ఇక్కడ మీనింగు, డాలర్ అంటే డాలర్ అంటే ఏముంది ఇక్కడ? డాలర్ అంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు. ఓకే, సో వి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎఫ్ అవుతుందా అంటున్నాడు. ఓకే, ఫస్ట్ కంక్లూజన్ ఏమి ఇచ్చాడంటే వి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎఫ్ అవుతుందా అని చెక్ చేసుకుంటే చూడండి ఇక్కడ. సో గ్రేటర్ దాన్ ఆల్రెడీ మీకు చెప్పాను, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు. సో ఈ 3 వీటిలో ప్రిఫరెన్స్ ఏంటంటే, సో ఇక్కడ 3 లేవు కాబట్టి ఓన్లీ గ్రేటర్ దాన్ లేదు ఇక్కడ. ఈ రెండింటిలో ప్రిఫరెన్స్ మళ్ళీ ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇస్తారంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టుకి ఇస్తారు. అంటే వికి ఎఫ్కి రిలేషన్ ఏంటంటే వి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎఫ్. అదే కదా ఇక్కడ మనకి స్టార్టింగ్లో ఫస్ట్ కంక్లూజన్ ఉంది. సో ఫస్ట్ కంక్లూజన్ అనేది రైట్. ఓకే, బట్ ఇది అందరూ చేసే ప్రాసెస్ ఇది. ఓకే, ఎలా చేస్తారంటే ప్రిలిమ్స్ లెవెల్లో ఎలా చేస్తారంటే మామూలు ఈ ప్రాసెస్ తెలుసు. ఓకే, నెక్స్ట్ అనదర్ మెథడ్లో కూడా చెప్తుంటాను, అది కూడా వినండి. సో ఇక్కడ చూడండి, వి నుంచి ఎఫ్కి లెఫ్ట్ నుంచి రైట్కి ఉంది, కానీ వి నుంచి ఎఫ్కి రైట్ నుంచి లెఫ్ట్కి ఉంది. ఓకేనా, ఇక్కడ చూస్తుంటే ఇక్కడ చూడండి, స్టార్ ఎండ్ ఉంది చూడండి, స్టార్ ఎండ్లో ఏది ప్రిఫరెన్స్? స్టార్ ప్రిఫరెన్స్. ఓకేనా, స్టార్ ప్రిఫరెన్స్. అప్పుడు ఏమవుతుందంటే స్టార్ ప్రిఫరెన్స్ కాబట్టి వి స్టార్. ఓకే, వి స్టార్ ఎఫ్. బట్ వి స్టార్ కాదు ఇక్కడ. ఎందుకు స్టార్ కాదు అంటే ఇక్కడ రైట్ నుంచి లెఫ్ట్గా అయితే స్టార్ అవుతుంది. బట్ స్టార్కి ఆపోజిట్ ఏంటి? స్టార్కి ఆపోజిట్ అంటే చూడండి, ఇక్కడ స్టార్కి ఆపోజిట్ ఏముంటుందంటే పైనే ఉంటుంది. దాని మీద స్టార్కి పైన ఏముంటుంది? డాలర్ ఉంటుంది. అలాగే హ్యాష్కి పైన ఏముంటుంది అంటే @ ఉంటుంది. ఓకే, అంటే హ్యాష్కి ఆపోజిట్ ఏమో @ అలాగే స్టార్కి ఆపోజిట్ ఏంటి? డాలర్. ఓకే, సో ఇప్పుడు ఏం రావాలంటే స్టార్కి ఆపోజిట్ రావాలి. ఎందుకంటే ఇక్కడ మనకి లెఫ్ట్ నుంచి రైట్కి కావాలి మనకి రిలేషన్, కానీ ఇక్కడ రైట్ నుంచి లెఫ్ట్కి వచ్చింది. రైట్ నుంచి లెఫ్ట్కి ఏమొచ్చిందంటే స్టార్ వచ్చింది. రైట్ నుంచి లెఫ్ట్కి ఏమొచ్చింది రిలేషన్ అంటే చూడండి, ఇక్కడ
రైట్ నుంచి లెఫ్ట్కి మనకి స్టార్ వచ్చింది రిలేషన్. కానీ స్టార్కి రివర్స్ ఏంటి అంటే ఏంటిది? డాలర్. సో డాలర్ కాబట్టి ఫస్ట్ కంక్లూజన్ అనేది రైట్. సో నేను ఇంతకుముందు చెప్పిన మోడల్ కన్నా ఆ మోడల్ అనేది జస్ట్ ఓకే సబ్జెక్ట్ ఎంతవరకు వచ్చింది అని చెప్పుకోవడానికి మాత్రమే అది. అంటే గ్రేటర్ దాన్ ఈక్వల్ టు అవన్నీ కూడాను మళ్ళీ నోట్ చేసి ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు. చూసి ఈజీగా చేయగలిగేటట్లు ఇది చెప్తున్నాను. ఓకేనా, చూసి ఈజీగా చేయొచ్చు ఇది. నెక్స్ట్ కంక్లూజన్ చూద్దాం. నెక్స్ట్ కంక్లూజన్ ఈ చూడండి ఇక్కడ ఈ @t ఉంది, ఈ @t ఉంది. ఓకే చూడండి ఇక్కడ ఈకి టీకి రిలేషన్ ఏముందంటే రివర్స్లో ఉంది. ఈ నుంచి టీ అంటే ఏంటి రివర్స్ వచ్చింది. అంటే రివర్స్లో ఏమేమి ఉన్నాయంటే సింబల్స్ అండ్ హ్యాష్ ఉంది. అండ్ హ్యాష్ చూడండి ఇక్కడ అండ్ హ్యాష్ ఎక్కడున్నాయి? అండ్ హ్యాష్ చూడండి ఇక్కడ ఉన్నాయా లేదా? సో అండ్ హ్యాష్లో ఏది ప్రయారిటీ? ఏది ప్రయారిటీ అంటే హ్యాషే ప్రయారిటీ, ఎందుకంటే అదే కదా లెస్ దెన్. సో ఇక్కడ అండ్ హ్యాష్లో ఏం రాస్తుందంటే హ్యాషే రావాలి. ఓకేనా, హ్యాష్ వస్తుంది. ఏంటిది? రివర్స్లో ఏమొస్తుంది? హ్యాష్ వస్తుంది. కానీ మనకి ఎలా రావాలి? లెఫ్ట్ నుంచి రైట్ కావాలి. అంటే హ్యాష్కి ఆపోజిట్ ఏంటి? చూడండి ఇక్కడ హ్యాష్కి ఆపోజిట్ ఏమి ఉండాలి? ఇంతకుముందే చెప్పాను, హ్యాష్కి ఆపోజిట్ దాని పైన ఉంటుంది. అంటే హ్యాష్కి పైన ఏముంది? @ సో @ ఉండాలి. సో @ ఉన్నది కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? సెకండ్ ఆప్షన్. ఓకేనా, జాగ్రత్తగా వినండి, ఈజీగా ఆన్సర్ వస్తుంటుంది. ఈ మెథడ్ నేర్చుకోండి, చాలా ఈజీగా వస్తుంటుంది. మెయిన్స్ కూడా కొంచెం ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ h@v ఉంది. h@v. ఓకే, h@v. హెచ్కి వికి చూడండి ఇక్కడ లెఫ్ట్ నుంచి రైట్కే ఉంది. ఓకే, లెఫ్ట్ నుంచి రైట్కే ఉంది. మనం ఏం చేయక్కర్లేదంటే సింబల్కి ఆపోజిట్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ లెఫ్ట్ నుంచి రైటే ఉంది, అక్కడ స్టేట్మెంట్లో కూడా లెఫ్ట్ నుంచి రైట్ ఉంది. ఓకే, ఇక చూడండి @ ఉంది. ఏముందండి అక్కడ? @ ఉంది, తర్వాత హ్యాష్ అండ్ స్టార్. హ్యాష్ అండ్ స్టార్ ఉన్నాయి చూడండి. @ ఉంది, హ్యాష్ ఉంది. చూడండి @హ్యాష్ అసలు పాసిబుల్ అవుతుందా? @హ్యాష్ అసలు ఉండకూడదు. ఏం ఉండకూడదు? ఎందుకు ఉండకూడదు అంటే సో ఒక గ్రేటర్ దెన్ ఒక లెస్ దెన్ ఎప్పుడు ఎగ్జిస్ట్ అవ్వదు. ఒక గ్రేటర్ దెన్ ఒక లెస్ దెన్ అనేది ఎప్పుడు ఎగ్జిస్ట్ అవ్వదు. అంటే ఏముండాలని చెప్పాను స్టార్టింగ్లో? మీకు ఏం చెప్పానంటే స్టార్టింగ్లో ఏవేవి ఉండాలంటే అయితే E3 అయినా ఉండాలి, అదర్వైజ్ E3 అయినా ఉండాలి. అంతేగాని ఏం ఉండకూడదంటే ఏం ఉండకూడదంటే చూడండి ఆపోజిట్గా అంటే E3 కాకుండా. ఓకే చూడండి E3 కాకుండా E3 ఈ పై 2 వాటిలో అంటే చూడండి ఇక్కడ $@. ఆ $@తో అసలు లింక్ పెట్టుకోకూడదు. ఏవి లింక్ పెట్టుకోకూడదు అంటే E3 అనేవి హైలైట్ చేసిన E3 అంటే బిలోలో ఉన్న స్టారు అండ్ హ్యాష్ అనేవి. సో ఆ పైన $తోని @తో లింక్ పెట్టుకోకూడదు. అలానే ఇక్కడ చూడండి E3 కూడా అంటే చూడండి ఇక్కడ $, అండ్ నెక్స్ట్ @ ఈ 3 కూడా ఎవరితో లింక్ పెట్టుకోకూడదు అంటే స్టార్ తోటి హ్యాష్ తోటి లింక్ పెట్టుకోకూడదు. సో అలా ఒకవేళ ఉన్నాయనుకోండి, ఒక కంక్లూజన్లో మనకి కంక్లూజన్ చేస్తున్నప్పుడు మనకి అలా రిలేషన్ అనేది అలా ఉన్నదనుకోండి, ఏంటి $, @ హ్యాష్. సో అప్పుడేంటి రిలేషన్ అనేది వర్కౌట్ అవ్వదు. ఓకే, ఇక్కడ కూడా చూడండి క్వశ్చన్లోని @ హ్యాష్ ఓకే ఎండ్ అని ఇస్తున్నాడు. హ్యాష్ @ అనేది కూడాను ఏంటి ఆపోజిట్గా ఉన్నాయంటే సో రిలేషన్ అనేది ఎగ్జిస్ట్ అవ్వదు. రిలేషన్ ఎగ్జిస్ట్ అవ్వలేనప్పుడు మనం ఎలా చేయలేం కదా. సో ఆప్షన్ 3 అనేది రాంగ్, అంటే కంక్లూజన్ 3 అనేది రాంగ్. ఓకే, నెక్స్ట్ చూడండి టీకి అలానే వికి రిలేషన్ లెఫ్ట్ నుంచి రైట్కి.
టీకి వీకి చూడండి ఇక్కడ స్టేట్మెంట్స్లో కూడా టీ నుంచి వీకి ఎలా ఉందంటే చూడండి లెఫ్ట్ నుంచి రైట్కి ఉందా, లెఫ్ట్ నుంచి రైట్కి ఉంది. ఇక్కడ టీకి ఎఫ్కి మిడిల్లో ఏమేమి ఉన్నాయంటే సింబల్స్ హ్యాష్ ఉంది అండ్ స్టార్. హ్యాష్ అండ్ స్టార్ చూద్దాం. హ్యాష్ ఓకే అండ్ స్టార్. హ్యాష్ అండ్ స్టార్ అంటే ఈ 3 కదా. ఈ హ్యాష్ అండ్ స్టార్లో ఏది దానికి ప్రిఫరెన్స్? హ్యాష్కే ఎక్కువ ప్రిఫరెన్స్, ఎందుకంటే అదే కదా లెస్ దెన్. సో దానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ అంటే హ్యాష్, అంటే టీ హ్యాష్ వి ఉంది కదా. సో ఆప్షన్ అంటే కంక్లూజన్ 4 ఈజ్ ట్రూ. అంటే ఆప్షన్ ఏమొచ్చిందంటే 1, 2, 4 ఆర్ ట్రూ. ఓకే 1, 2 అండ్ 4 ఏ ఆప్షన్ అంటే ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్. ఓకే ఇలా ఈజీగా చేయొచ్చు. ఓకే కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ నుంచి చాలా ఈజీగా ఉంటుంది, మీకు ప్రాక్టీస్ చూస్తుంటే ఈజీగా అనిపిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. సో చూడండి డి హ్యాష్. ఓకే ప్రతిసారి ఇది మీకు డయాగ్రామ్ అనేది నోట్ చేయగలదు, అంటే మీకు ఇవన్నీ కనిపిస్తుంటాయి కాబట్టి ఈజీగా చేయొచ్చు. ఒకసారి ఇది డయాగ్రామ్ డ్రా చేసుకుంటే చాలు. ఓకేనా, ఒకసారి డయాగ్రామ్ డ్రా చేసుకుంటే చాలు, ఈజీగా వస్తుంది. చూడండి జేకి ఆర్కి రిలేషన్షిప్ కావాలి. జేకి ఆర్కి రిలేషన్షిప్ అంటే చూడండి లెఫ్ట్ నుంచి రైట్ కాకుండా రైట్ నుంచి లెఫ్ట్గా ఉంది. అంటే ఏమేమి ఉన్నాయంటే డాలరు @ స్టార్, డాలర్ @ స్టార్, డాలర్ @ స్టార్. డాలర్ @ స్టార్ అనేది అసలు రిలేషన్లో ఉండదు, ఎందుకంటే డాలరు స్టారు ఒకే రిలేషన్లో ఉన్నారు. అంటే ఆపోజిట్, అంటే రివర్స్లో ఉన్నవి. ఓకే ఆపోజిట్లో ఉండే డాలరు స్టార్ అనేది ఉండకూడదు. కానీ ఇక్కడ ఏమున్నది డాలరు స్టార్. చూడండి ఈ సెకండ్ క్వశ్చన్ ఏముంది, డాలర్ ఎగ్జిస్ట్ అయ్యింది, స్టార్ కూడా ఎగ్జిస్ట్ అయ్యింది. కాబట్టి ఫస్ట్ క్వశ్చన్ అంటే ఫస్ట్ కంక్లూజన్ అనేది సాటిస్ఫై అవ్వదు. నెక్స్ట్ ఇక్కడ సెకండ్ కంక్లూజన్ చూడండి, జేకి కేకి రిలేషన్ ఏంటి ఉందో చూద్దాం. జేకి కేకి రిలేషన్ అంటే చూడండి జేకి కేకి రివర్స్లో ఉంది. ఓకే జే నుంచి ఎఫ్ నుంచి కేకి ఉంది, అంటే రివర్స్లో ఉంది. ఏమున్నాయంటే ఏమేమి సింబల్స్ ఉన్నాయంటే డాలరు @ డాలర్ @ చూడండి డాలర్ @ ఉన్నాయి. ఓకే సేమ్ దాంట్లో ఉన్నాయి. ఓకే డాలర్ @కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటి @ సో కానీ రివర్స్లో ఉన్నది, అది రివర్స్లో ఉన్నదంటే దానికి ఆపోజిట్లో తీసుకోవాలి. @కి ఆపోజిట్ ఏంటి హ్యాష్ తీసుకోవాలి. @కి ఆపోజిట్ ఏం తీసుకోవాలి హ్యాష్ తీసుకోవాలి. ఓకే చూడండి జేకి కేకి రిలేషన్ ఏముందంటే డాలరు @ ఉంది, డాలర్ @. ఓకే డాలర్ @. సో ఇప్పుడు డాలర్కి @కి ఏం తీసుకోవాలంటే @ తీసుకోవాలి ఫస్ట్ ప్రిఫరెన్స్. ఓకేనా బట్ మనకి రివర్స్లో వచ్చింది, అది రివర్స్లో మనం చూసినప్పుడు @ వచ్చింది. కానీ ఇప్పుడు ఏమొచ్చిందంటే హ్యాష్ వచ్చింది. ఏమొచ్చిందంటే @ అంటే రైట్ నుంచి లెఫ్ట్ చేసుకుంటే @ వచ్చింది. కానీ లెఫ్ట్ నుంచి రైట్ తీసుకుంటే ఏమొస్తుంది @కి ఆపోజిట్ ఏముంటుంది హ్యాష్ రావాలి. ఓకే హ్యాష్ రావాలి కాబట్టి హ్యాష్ వచ్చింది కాబట్టి అదే ఆన్సర్. ఓకేనా జే హ్యాష్ కే. ఓకేనా నెక్స్ట్ చూడండి ఆర్కి ఎఫ్కి రిలేషన్ అడుగుతున్నాడు. ఆర్కి ఎఫ్కి రిలేషన్ అడుగుతున్నాడు. స్టారు @ ఉంది, స్టార్ @ ఉంది చూద్దాం. స్టార్ @ స్టార్ ఇక్కడ ఉంది, @ ఇక్కడ ఉంది. ఈ రెండు కూడా ఓకే ఒక ఆర్డర్ లేదు, అయితే ఇలా అయినా ఉండాలి లేకపోతే ఈ 3 అయినా ఉండాలి అని చెప్పుకున్నాం. ఓకేనా సో స్టార్ @ అనేది అసలు సంబంధమే లేనప్పుడు రిలేషన్ వస్తుందా, రిలేషన్ రాదు. సో ఆన్సర్ ఇది కాదు, ఆప్షన్ 3 అనే ఈ థర్డ్ కంక్లూజన్ కూడా ట్రూ కాదు. నెక్స్ట్ అంటే కేకి డీకి రిలేషన్ చూడాలి. కేకి డీకి రైట్ నుంచి లెఫ్ట్కి ఉంది, కే నుంచి డీకి రిలేషన్ అనేది రైట్ నుంచి లెఫ్ట్ ఉంది. స్టార్ హ్యాష్ ఉన్నది, ఏం సింబల్స్ ఉన్నాయంటే స్టార్ హ్యాష్లో ఏం తీసుకోవాలంటే హ్యాష్ చేసుకోవాలి, ఎందుకంటే హ్యాష్కే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంది. బట్ అక్కడ రివర్స్లో ఉన్నది. ఓకేనా ఎక్కడ ఉంది రివర్స్లో ఉంది కాబట్టి మనం ఎలా తీసుకోవాలి లెఫ్ట్ నుంచి రైట్, అంటే రివర్స్లో ఉంది కాబట్టి దానికి ఆపోజిట్లో తీసుకోవాలి. అంటే హ్యాష్కి ఆపోజిట్ ఏంటి @ అవ్వాలి. సో మనకి ఇప్పుడు @ అనేది ఉండాలి రిలేషన్. చూడండి ఇక్కడ @ ఉంది. సో కే @D. ఓకేనా నా ఎక్స్ప్లెనేషన్ కొంచెం బ్రీఫ్గా ఒకవేళ ఉండకపోయినా కూడా మీకు ఇది అర్థమవుతుందని అనుకుంటున్నాను, ఎందుకంటే ఇది ప్రిలిమ్స్ లెవెల్ క్రాక్ చేసి వచ్చారు కాబట్టి మీకు మెయిన్స్ లెవెల్ కొంచెం ఈజీగానే ఫాస్ట్గానే అర్థమవుతుంది. ప్రిలిమ్స్ లెవెల్లో నేను ఇంకొంచెం ఎక్స్ప్లెయిన్ చేయలేకపోవచ్చు, కానీ మెయిన్స్ లెవెల్లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫాస్ట్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ క్వశ్చన్.
ఎన్ఎం. ఓకే, ఇక్కడ చూడండి ఎంకి డబ్ల్యూకి రిలేషన్, ఎంకి డబ్ల్యూకి రిలేషన్ చూడండి. ఇక్కడ రైట్ నుంచి లెఫ్ట్కి ఉంది, మనకి ఇక్కడ ఏముంది లెఫ్ట్ నుంచి రైట్కి ఉంది. ఇక్కడ ఏమున్నాయి సింబల్స్, స్టారు హ్యాష్ ఉంది, స్టార్ హ్యాష్ ఉంది. స్టార్కి హ్యాష్కి ఏంటి, ఏది స్టార్ హ్యాష్కి ఏది ప్రిఫరెన్స్ అంటే హ్యాష్ ప్రిఫరెన్స్. సో హ్యాష్ తీసుకోవాలి. కానీ రైట్ నుంచి లెఫ్ట్ ఉంది కాబట్టి హ్యాష్కి ఏం తీసుకోవాలి, ఇక్కడ ఏమో మనకి లెఫ్ట్ నుంచి రైట్ అడుగుతున్నాడు, వాడేమో ఈ స్టేట్మెంట్లో ఏమి ఇచ్చాడు, రైట్ నుంచి లెఫ్ట్కి ఇచ్చాడు. సో రైట్ నుంచి లెఫ్ట్కి ఏమో మనకి ఏమొచ్చింది సింబల్ అనేది హ్యాష్ వచ్చింది. హ్యాష్కి ఆపోజిట్ చూసుకోవాలి. హ్యాష్కి ఆపోజిట్ ఏముందంటే @ సో @ ఉండాలి. ఓకే, @ ఉన్నది కదా, సో దట్ విల్ ట్రూ. ఓకే, సెకండ్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ నన్ ఆఫ్ దిస్ ఆప్షన్, ఎందుకంటే ఏంటంటే ఆప్షన్ అంటే బోత్ కంక్లూజన్ 2 and 4 ఫాలోస్. ఇక్కడ 2 and 4 ఫాలోస్ అనే ఆప్షన్ లేదు కాబట్టి నన్ ఆఫ్ దిస్ ఇస్ ద ఆన్సర్ సెకండ్ క్వశ్చన్కి. థర్డ్ క్వశ్చన్ చూద్దాం. అండ్ సెకండ్ కంక్లూజన్ చూడండి, హెచ్కి ఎన్కి రిలేషన్ అడుగుతున్నాడు. హెచ్కి ఎన్కి రిలేషన్, హెచ్కి ఎన్కి రిలేషన్ అడుగుతున్నాడు. హెచ్ నుంచి డబ్ల్యూ, డబ్ల్యూ నుంచి బి. ఓకే, రైట్ నుంచి లెఫ్ట్కి ఉంది. ఇక్కడ మనకి ఏం అడుగుతున్నాడు, లెఫ్ట్ నుంచి రైట్కి అడుగుతున్నాడు. హెచ్ నుంచి ఎన్కి లెఫ్ట్ నుంచి రైట్ ఉంది, కానీ హెచ్ నుంచి ఎన్కి ఇక్కడ డైరెక్షన్ ఏముందంటే రైట్ నుంచి లెఫ్ట్కి ఉంది. ఇక్కడ ఏం సింబల్స్ యూజ్ చేశాడంటే హ్యాష్ అండ్ హ్యాష్ యూజ్ చేశాడు, అలాగే డాలర్ యూజ్ చేశాడు, అండ్ హ్యాష్ డాలర్ అండ్ హ్యాష్ యూజ్ చేశాడు, డాలర్ యూజ్ చేశాడు, అండ్ యూజ్ చేశాడు. అంటే 3 కూడా డిఫరెంట్ చూడండి, 3 కూడా డిఫరెంట్ సింబల్స్ ఉన్నాయి. డిఫరెంట్ సింబల్స్ ఉంటే సో పాసిబుల్ అవ్వదు. 3 కూడా ఎలా ఉన్నాయి, డిఫరెంట్ సింబల్స్ ఉన్నాయి కాబట్టి పాసిబుల్ అవ్వదు. ఓకే, వెయిట్ అవై. ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడంటే డబ్ల్యూకి ఎన్కి రిలేషన్లో ఏమంటున్నాడంటే హ్యాష్ డాలర్ ఎండ్ ఉంది. హ్యాష్ డాలర్ ఎండ్ అనేది హ్యాష్ ఇక్కడ ఉంది, డాలర్ ఇక్కడ ఉంది, ఎండ్ ఉంది. ఇక్కడ అసలు 3 వాటికి కూడా రిలేషన్ పాసిబుల్ అవ్వదు, ఎగ్జిస్ట్ అవ్వదు. సో దట్ విల్ బి ద రాంగ్. సో ఇది రాంగ్ అనమాట. కంక్లూజన్ 2 రాంగ్. నెక్స్ట్ డబ్ల్యూకి ఎన్కి రిలేషన్ కావాలి. డబ్ల్యూకి ఎన్కి రిలేషన్ చూద్దాం. రైట్ నుంచి లెఫ్ట్కి ఉంది, ఇక్కడేమో లెఫ్ట్ నుంచి రైట్కి అడుగుతున్నాడు. సో రైట్ నుంచి లెఫ్ట్కి ఇక్కడ డబ్ల్యూ నుంచి ఎన్కి ఏ సింబల్స్ అని అంటే ఓకే, డాలర్ ఉంది, ఎన్ ఉంది. డాలర్ ఎండ్ ఉండాలి, డాలర్ ఎండ్. సో ఇక్కడ డాలర్ ఉంది, ఎన్ ఉంది. సో డాలర్ ఎండ్ ఉన్నప్పుడు ఏం తీసుకోవాలి, డాలరే తీసుకోవాలి. ప్రిఫరెన్స్ దేనికి యూజ్ చేయాలి, డాలర్. సో డాలర్ ఎండ్ అనేది ఈ గ్రూప్లోనే ఉంది కదా, సో ఈ గ్రూప్లో ఉంది కాబట్టి సో రిలేషన్ అనేది పాసిబుల్ అవుతుంది. డాలర్కి ఎన్కి ఏం తీసుకుంటామంటే డాలరే తీసుకుంటాము. బట్ ఇక్కడ ఏముందంటే రివర్స్లో ఉంది చూడండి. ఇక్కడ డబ్ల్యూకి ఎన్కి కంక్లూజన్ 3లో డబ్ల్యూకి ఎన్కి రిలేషన్ లెఫ్ట్ నుంచి రైట్కి ఉంటే స్టేట్మెంట్స్లో ఏమో రైట్ నుంచి లెఫ్ట్కి ఉంది. అంటే రివర్స్ తీసుకోవాలి. దేనికి రివర్స్ తీసుకోవాలంటే డాలర్కి రివర్స్ తీసుకోవాలి. దేనికి రివర్స్ తీసుకోవాలి, డాలర్కి. డాలర్కి రివర్స్ ఏంటి, స్టార్. ఏముండాలి అక్కడ, స్టార్ ఉండాలి. కానీ ఇక్కడ ఏముందంటే ఎండ్ ఉంది. సో థర్డ్ కంక్లూజన్ రాంగ్. ఓకే, నెక్స్ట్ కంక్లూజన్ చూద్దాం. డబ్ల్యూకి ఎన్కి రిలేషన్ ఏముందంటే హ్యాష్ ఉందంట. ఓకే, ఇంతకుముందు ఇప్పుడే చేసాం. డబ్ల్యూకి ఎన్కి రిలేషన్షిప్ ఏముండాలి, ఇక్కడ స్టార్ ఉండాలి. బట్ ఇక్కడ ఏముంది, హ్యాష్ ఉన్నది. సో ఈ 2 కూడా రాంగ్. సో ఈ 2 రాంగ్ అయినప్పుడు కాస్త ఆలోచించాలి. ఎందుకు ఆలోచించాలని చెప్తున్నానంటే ఇక్కడ సేమ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఆప్షన్ అంటే కంక్లూజన్ 3లో కూడా డబ్ల్యూఎన్ ఉంది, కంక్లూజన్ 4లో కూడా డబ్ల్యూఎన్ ఉంది. సో ఆ రెండింటిని కూడాను. సో ఇక్కడ డబ్ల్యూకి ఎన్కి రిలేషన్షిప్ మనకి ఏమొస్తుందంటే స్టార్ వస్తుంది. డబ్ల్యూకి ఎన్కి రిలేషన్షిప్ ఏమొస్తుందంటే స్టార్ వస్తుంది. బట్ ఇక్కడ మనకి ఏముందంటే 3rd 4thలో ఎండ్ హ్యాష్ ఉన్నాయి. ఎండ్ హ్యాష్ ఉన్నాయి అంటే చూడండి, ఇక్కడ ఎండ్ హ్యాష్. ఎండ్ అంటే ఏంటి, ఈక్వల్ టు. హ్యాష్ అంటే ఏంటి, లెస్ దెన్. ఓకే, మనకేమొచ్చింది, స్టార్ వచ్చింది. స్టార్ అంటే ఏంటి, లెస్ దెన్ ఈక్వల్ టు. సో ఇక్కడ ఏమంటున్నామంటే స్టార్టింగ్లో
థర్డ్ కంక్లూజన్ రాంగ్ అంటున్నాము, ఫోర్త్ కంక్లూజన్ రాంగ్ అంటున్నాము. అంటే దాని మీనింగ్ ఏంటంటున్నానంటే ఈక్వల్ టు రాంగ్ అనేస్తున్నాము, లెస్ దెన్ కూడా రాంగ్ అనేస్తున్నాము. బట్ ఈ రెండుట్లో ఏదో ఒకటి అవ్వాలి. ఎందుకంటే స్టార్ అంటే మీనింగ్ ఏంటి, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు. అయితే లెస్ దెన్ అయినా ఉండాలి, లేకపోతే ఈక్వల్ టు అయినా ఉండాలి. సో రెండు కూడాను రాంగ్ అవ్వడం అనేది ఇంపాసిబుల్. సో ఆ రెండిట్లో ఏదో ఒకటి అవి ఉండాలి. కాబట్టి అక్కడ ఏమని పిక్ చేసుకోవాలంటే ఎయిదర్ ఆర్ అనే ఆప్షన్ పిక్ చేసుకోవాలి. ఏం పిక్ చేయాలంటే ఎయిదర్ ఆర్. ఓకేనా, ఇక్కడ 3, 4 ఇక్కడ ఏం రావాలంటే ఎయిదర్ ఆర్. ఓకే, సో ఇక్కడ ఆప్షన్ ఏముందంటే ఆప్షన్ ఈ ఓన్లీ ఎయిదర్ 3 or 4 అండ్ 1 ఆర్ ట్రూ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఆర్కి కేకి జేకి రిలేషన్, కే నుంచి జేకి చూడండి రైట్ నుంచి లెఫ్ట్కి ఉంది రిలేషన్. ఓకేనా, ఏమేమి సింబల్స్ ఉన్నాయంటే @ ఉన్నాయి. చూద్దాం. @ ఉన్నాయి. @ అనేవి ఆపోజిట్స్ ఉన్నాయి. అంటే రిలేషన్ అనేది వర్కౌట్ అవ్వదు కాబట్టి రాంగ్. ఓకే, నెక్స్ట్ చూడండి. డీకి ఎంకి రిలేషన్ అడుగుతున్నాడు. చూద్దాం. డీకి ఎంకి రిలేషన్, డి నుంచి ఎంకి లెఫ్ట్ నుంచి రైట్కే ఉంది. ఓకే, ఇక్కడ చూడండి $#, ఉన్నారు. $#, చూద్దాం. $#, కూడా ఆపోజిట్లో ఉన్నాయి చూసారా, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. సో $# అనేది కూడా వర్కౌట్ అవ్వదు ఇక్కడ రిలేషన్. సో ఇది కూడా ఆన్సర్ కాదు. నెక్స్ట్ చూడండి. ఇక్కడ ఆర్కి ఎంకి రిలేషన్ అడుగుతున్నాడు. ఆర్కి ఎంకి రిలేషన్ చూద్దాం. ఆర్కి ఎంకి లెఫ్ట్ నుంచి రైట్, ఇక్కడ కూడా లెఫ్ట్ నుంచి రైటే ఉంది. ఓకే, సో లెఫ్ట్ నుంచి రైట్ ఇక్కడ ఎలా ఉన్న రిలేషన్ అక్కడ కూడా అలానే ఉన్నాయనుకోండి, లెఫ్ట్ నుంచి రైట్. సో అలాంటప్పుడు అయితే సింబల్ని ఆపోజిట్ చేయాల్సిన అవసరం లేదు, సింబల్ని రివర్స్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా, ఒకసారి లెఫ్ట్ నుంచి రైట్ ఉండి ఇంకోసారి రైట్ నుంచి లెఫ్ట్ ఉంటేనే అప్పుడే సింబల్ అనేది ఆటోమేటిక్గా రివర్స్ అవుతుంది. ఓకేనా, దానికి ఆపోజిట్లో తీసుకుంటాం. ఓకేనా, ఇక్కడ లెఫ్ట్ నుంచి అంటే ఇక్కడ థర్డ్ కంక్లూజన్లో లెఫ్ట్ నుంచి రైట్ ఉంది రిలేషన్ ఆర్ నుంచి ఎం. అలాగే స్టేట్మెంట్లో కూడా రిలేషన్ కూడా ఆర్ నుంచి ఎం అనేది లెఫ్ట్ నుంచి రైటే రిలేషన్ ఉంది. అసలు ఏమేమి సింబల్స్ ఉన్నాయంటే స్టారు చూడండి, $, $#, చూడండి. ఇక్కడ స్టార్ ఉంది, ఇక్కడ డాలర్ ఉంది. $, అక్కడ చూస్తే చాలు. ఇంకా టూ సింబల్స్ చూస్తేనే మనకు అర్థమైపోతుంది. 2 కూడా ఆపోజిట్ ఉన్నాయి, $, ఇంకా హ్యాష్ వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు అంటున్నాను. హ్యాష్ వరకు చూడాల్సిన అవసరం లేదు. $, ఉన్నాయి. $, ఉన్నాయంటే ఆపోజిట్లో ఉన్నాయంటే అవి వర్కౌట్ అవ్వదు, అంటే రిలేషన్ అనేది వర్కౌట్ అవ్వదు. ఓకే, సో ఇది కూడా అవ్వదు, థర్డ్ది కూడా అవ్వదు. నెక్స్ట్ ఫోర్త్ చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి. డీకి కేకి రిలేషన్ ఏముందంటే లెఫ్ట్ నుంచి రైట్కి ఉంది. ఇక్కడ కూడా చూడండి లెఫ్ట్ నుంచి రైట్కే ఉంది. సో ఇక్కడ చూడండి ఏమేమి సింబల్స్ ఉన్నాయంటే $#, ఉంది. $#, చూడండి. ఇక్కడ డాలర్ ఉంది, హ్యాష్ ఉంది. $# చూస్తేనే అర్థమవుతుంది, అంటే $# అనేవి ఆపోజిట్లో ఉన్నాయి. సో రిలేషన్ అనేది వర్కౌట్ అవ్వదు, @ ఉన్నాయి. మొత్తానికి $# ఉన్నాయి కాబట్టి సో రిలేషన్ అనేది అక్కడ కూడా వర్కౌట్ అవ్వదు. సో నన్ ఈజ్ ట్రూ ఈజ్ ద ఆన్సర్. ఓకే, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. ఈ క్వశ్చన్స్లో షార్ట్ కట్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి టైం పట్టచ్చు, మీకు అర్థమైనట్లు ఎక్స్ప్లెయిన్ చేయడానికి టైం పట్టచ్చు. బట్ ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ టైం సేవింగ్ మెథడ్ అనమాట. ఓకే, మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేస్తుంటే మీకు అర్థమైనట్లు ట్రై చేస్తుంటే మీకు సెకండ్స్లో కూడా ఈజీగా సాల్వ్ అవుతుంటుంది. ఓకే, నెక్స్ట్ వీడియోస్లో చాలా ఎగ్జాంపుల్స్ అనేవి మనం డిస్కస్ చేద్దాం. ఓకే, ఈ వీడియోస్లో కొంచెం తక్కువ క్వశ్చన్స్ అయినప్పటికీ సో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇనీషియల్గా స్టార్టింగ్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇంట్రడక్షన్కి ఈ టైం పట్టింది అంతే. నెక్స్ట్ వీడియోస్లో అయితే క్వశ్చన్స్ ఎక్కువగానే తీసుకుంటాం. ఓకేనా, ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాం. అంటిల్ దెన్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.